WPL 2026 మెగా ఆక్షన్ అయితే ఈ రోజు జరగబోతుంది 27 నవంబర్ రోజు. సో ఈ ఆక్షన్ అయితే న్యూఢిల్లీలో జరగబోతుంది. ఆఫ్టర్నూన్ 3:30 PM నుంచి అయితే లైవ్ ఉంటది. WPL లో 5 టీమ్స్ ఉంటాయి, మన అందరికి తెలిసిందే. సో 5 టీమ్స్ పర్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఎవరికి ఎంత పర్స్ ఉంది అనేది. సో ఇందులో MIDC దగ్గర RTM కార్డ్స్ అయితే అవైలబుల్ లేవు. RCB దగ్గర ఒక RTM కార్డ్ అవైలబుల్ ఉంది. ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్ మాత్రమే వాడచ్చు అది. ఇక గుజరాత్ జైన్స్ దగ్గర 3 RTMs అయితే అవైలబుల్ ఉన్నాయి. యూపీ వారియర్స్ దగ్గర 4 RTMs అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ దగ్గర ఎక్కువ పర్స్ కూడా ఉంది ఆక్షన్ లో కూడడానికి. ఇక ఆక్షన్ లో మార్కెట్ సెట్ ప్లేయర్స్ తీసుకుంటే మాత్రం న్యూజిలాండ్ అటాకింగ్ ఓపెనర్ అయిన సోఫీ డివైన్ ఉంది. అలాగే ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన మెగ్ లానింగ్ కూడా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా చేసింది. WPL లో 3 సీజన్స్ లో 3 ఫైనల్స్ కి అయితే తీసుకుపోయింది. అలాగే థర్డ్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఉంది WPL లో. అలాగే న్యూజిలాండ్ యంగ్ ఆల్రౌండర్ అయిన అమెలియా కేర్ కూడా ఉంది. సో తన కోసం చాలా టీమ్స్ అయితే పోటీ పడే అవకాశం ఉంది. MI దగ్గర RTM కూడా అవైలబుల్ లేదు కాబట్టి ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే టీమిండియా టాప్ ఆల్రౌండర్ అయిన దీప్తి శర్మ కూడా ఉంది. రీసెంట్ గా వరల్డ్ కప్ లో కూడా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విన్ అయింది. అలాగే WPL లో చూసుకుంటే 27 వికెట్స్ అండ్ 500+ రన్స్ కూడా స్కోర్ చేసింది. అలాగే ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన అలీసా హేలీ, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వాల్వరెట్ రీసెంట్ గానే ఓడే ఉమెన్స్ వరల్డ్ కప్ లో హైయెస్ట్ రన్ స్కోరర్ ఉంది తను. అలాగే రేణుకా సింగ్ ఉంది, ఇండియన్ పేస్ బౌలర్ ఉంటారు. WPL లో ఎప్పుడు కూడా అంత పర్ఫార్మ్ చేసింది లేదు, ఓన్లీ 13 వికెట్స్ ఉన్నాయి. అలాగే ఇంగ్లాండ్ బౌలర్ అయిన సోఫీ కూడా ఉంది, చాలా మంచిగా వికెట్ సైజ్ ఇస్తుంది. యూపీ వారియర్స్ ఆడింది గతంలో. సో వీళ్ళైతే మార్కెట్ సెట్ లో ఉన్నారు. అలాగే టాప్ ఇండియన్ పిక్స్ చూసుకుంటే దీప్తి శర్మ గానీ, హర్లిన్ డియోల్ గానీ, ప్రతిక రావల్ రీసెంట్ నేషనల్ క్రష్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, శ్రీచరణ్ లాంటి బౌలర్స్ అయితే ఉన్నారు అవైలబుల్ గా. సో ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలా మంది అవైలబుల్ ఉన్నారు. మెగా ఆక్షన్ లో టీమ్స్ అన్ని కూడా వాళ్ళ టీమ్ ని రీబిల్డ్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు WPL లో 3.4 CR స్మృతి మందన హైయెస్ట్ బిడ్ తీసుకున్న ప్లేయర్ గా అయితే ఉంది, కాస్ట్లీయెస్ట్ ప్లేయర్. సో ఈ మెగా ఆక్షన్ లో ఆ రికార్డ్ అయితే బ్రేక్ అవడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి, చాలా మంచి ప్లేయర్స్ వస్తున్నారు కాబట్టి. సో ఈ మెగా ఆక్షన్ కోసం టాప్ బిడ్స్ చూసుకుంటే ఓవర్సీస్ ప్లేయర్స్ లో అమెలియా కేర్ న్యూజిలాండ్ ఆల్రౌండర్, ఇండియన్ పిక్స్ లో మేబీ దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి అనుకుంటున్నా. సో ఇవి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి క్రికెట్ అండ్ IPL వీడియోస్ కోసం తప్పకుండా మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.